భయం సాల్లా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ అమ్మి మన గురించి మాట్లాడనికే గజ గజలాడాలా. అట్టా చెయ్యి. మంచి చేస్తారనుకుంటే మీరింకా ఆయన్ని రెచ్చగొడుతున్నారా? మీరంతా తోడు దొంగలన్నమాట. ఛీ! ఏంటే నోరు లేస్తుంది? ఎన్ని తూర్లని నువ్విట్ట దన్నులు తింటావు చెప్పు. ఆడు చెప్పిన దుడ్లేవో తొందరగా తెచ్చి ఇచ్చేయి, లేదంటే ఆడన్నంత పని చేస్తాడు. ఏంది మళ్ళీ ఓ తూరి పోయి మీ అక్కని దుడ్లు అడిగిరా. చూడప్పా, నీ పెండ్లాల్లో ఇప్పుడు భయం కనిపించా ఉండాది. చెప్పిన మాట వింటాదిలే. ముందు నువ్వు ప్రశాంతంగా కాఫీ తాగు. మే కాఫీ చల్లారిపోతుండ్లా, తొందరగా ఇవ్వు. మా అమ్మ చెప్పింది విన్నావుగా, వెళ్ళో. ఏందప్పా, నీ పైన ఏం కేసులు లేవు కదా, మరెందుకు ఇంటికి పోలీసులు వచ్చాండారు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. సరే చూద్దాం ఎవరో ఏందో. ఏంట్రా అన్నయ్య, మళ్ళీ ఏదైనా దొంగతనం చేసావా ఏంటి? పట్టుకోవడానికి పోలీసులు వచ్చారు. నిన్ను పెద్ద ఆఫీసర్లా చూడాలనుకుంది మా అక్క. ఏం చేస్తాం, నువ్వు ఆఖరికి దొంగవయ్యావు. ఆపండి మీరు నాసా. అసలు ఆ అమ్మి ఎందుకు వచ్చిండాదో తెలుసుకోకుండా మీరేందే కూస్తా ఉండారు? కాసేపు నోరు మూసుకుని ఉండండి. ఈశ్వరి, ఈశ్వరి, వదినకి పోలీస్ ఫ్రెండ్ కూడా ఉందా? అమ్మో, ఇకపై మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా నువ్వక్క. ఎన్నాళ్ళైంది నేను చూసి. ఎలా ఉన్నావు? బాగున్నానే. ఏంటి సడన్ సర్ప్రైజ్? డౌరీ హెరాస్మెంట్. అదేనే, వరకట్న వేధింపులు నివారించడానికి నన్ను స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడే నువ్వు ఉన్నావని తెలుసుకుని ఒకసారి పలకరించిపోదామని వచ్చాను. ఎక్కడే మీ ఆయన? బయటికి వెళ్ళారు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. అవేం అక్కర్లేదే, ముందు నువ్వు కూర్చో. రా. అవును, దొంగల్లా తొంగి చూస్తున్నారు. ఎవరు వాళ్ళంతా? వాళ్ళ మొహాలు అలా ఉంటాయి కానీ వాళ్ళంతా మా వాళ్లే. తను మా అత్తయ్య, తను మా చిన్న అత్తయ్య, అతను మా చెల్లెలి భర్త, తను మా ఆడపడుచు, తనే మా చెల్లి. అత్తయ్య, తను నా క్లోజ్ ఫ్రెండ్ అరుణ. ఇక నుంచి ఈ ఊళ్ళోనే ఉండబోతోంది.
అవునే అరుణ, నాదో డౌట్. ఓ అమ్మాయిని ప్రేమించానని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని తీరా ఆ అమ్మాయిని డబ్బుల కోసం హింసించే భర్తల్ని మీరెలా శిక్షిస్తారే? ఏముందే, బట్టలు ఊడదీసి కాలే కట్టెలతో వాతలు పెట్టాలి. ఐస్ గడ్డలపై పడుకోబెట్టేసి సూదులు గుచ్చుతాం. అప్పటికి తిక్క కుదరకపోతే కళ్ళల్లో కారం కొట్టి కరెంట్ షాక్ ఇప్పిస్తాం. ఓ, మనిషి మారితే ఇంటికి పంపిస్తాం, లేదంటే అట్నుంచటే మార్చరీకి పంపిస్తాం. పెద్దమ్మ, అన్నయ్యని ఇంకోసారి చివరి చూపు చూసుకో. మరే భర్త సంగతి సరే, మరి ఆ అమ్మాయి అత్త సంగతి ఏంటి? నక్క వినయంతో ప్రేమ నటిస్తూ వెనక గోతులు తీస్తుంటే తననేం చేస్తారు? సింపులే, తలకిందులుగా వేలాడదీసి ఒంట్లో ఏ అవయవం పనిచేయకుండా ఉండేలా మా లాఠీలతో పిచ్చ కొట్టుడు కొడతాం. తను అడుక్కు తినడానికి తప్ప దేనికి పనికి రాకుండా చేస్తాం. అంటే జీవితాంతో అడుక్కు తింటూనే ఉండాలన్నమాట. పాపం, ఊహించుకుంటుంటేనే జాలేస్తోంది. నాకు కూడా నీపై జాలేస్తుంది పెద్దమ్మ. మరి నువ్వు ఎలా బతుకుతావో ఏంటో అక్క. నోరు ముయ్యకపోతే సొంపుతా. మాకేం శిక్షలు లేవు, మేము హ్యాపీగా ఉన్నాం. ఒకవేళ ఆ అమ్మాయికి చిన్నత్తయ్య ఆడపడుచులు ఉండి వాళ్ళు సూటిపోటి మాటలతో ఆ అమ్మాయిని వేధిస్తే వాళ్ళనేం చేస్తారే? సేమ్ వాళ్ళకి అదే గతి పట్టిస్తాం. ఓవరాల్ గా ఆడపిల్లని బాధ పెడితే ప్రతి ఒక్కరిని మీరు కఠినంగా శిక్షిస్తారన్నమాట. అందులో అనుమానమే లేదు. ఏంటే అంతగా అడుగుతున్నావు? మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పు. జీపు ఖాళీగా ఉంది, తీసుకెళ్లి బొక్కలో వేసి మక్కలిరక్కొడతా. చెప్పవే, ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా మనల్నే చూపిస్తుంది చూడండి. అందరం కలిసి అడుక్కు తినాల్సిందే. ఇప్పుడేం లేవులేవే, బహుశా ఫ్యూచర్లో అవసరం రావచ్చేమో. నా నంబర్ ఉంది కదా, మిస్డ్ కాల్ ఇవ్వు చాలు. బెటాలియన్తో వచ్చి వాలిపోతాను. వాళ్ళకి చుక్కలు చూపిస్తాను. చాలా థ్యాంక్స్. సరే, నాకు టైం అయిపోతుంది, నేను మళ్ళీ వస్తాను. వస్తానే. అమ్మయ్యా, ఒక్కసారిగా హడల్ చచ్చాను. ఇక్కడే ఉంటే మనసు మార్చుకుని మనల్ని పట్టించేలా ఉంది. త్వరగా వెళ్ళిపోదాం పదండక్క. అయ్యో, చాలా థ్యాంక్స్. నీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోను. కానీ నీకే ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి, సరేనా? నీకింకేం భయం లేదమ్మా, ధైర్యంగా ఉండు. ఏంటండి, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మీరింకా దేనికోసం అలా సీరియస్ గా చదువుతున్నారు? నేను సీరియస్ గా చదవడం లేదు. డాక్యుమెంట్స్ అన్ని
సరిగ్గా ఉన్నాయో లేదో అని చూస్తున్నాను అంతే. డాక్యుమెంట్సా? దేనికి? స్థలం రిజిస్ట్రేషన్ చేయించడానికి. కాస్త అర్థమయ్యేలా చెప్తారా? ఆ ఓబిలేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పైగా తనకి పెళ్ళయింది. ఇంకా ఎన్నాళ్ళని ఒకరిపై ఆధారపడి బతుకుతాడు చెప్పు. అందుకే తన కాళ్ల మీద తను నిలబడ్డానికి తనకొక రైస్ మిల్ పెట్టిద్దామని అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళది స్థలం ఉందంటే కొందామని డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేయించాను. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని చెక్ చేస్తున్నాను. ఏ ఈశ్వరి, నేను తీసుకున్న ఈ నిర్ణయంలో ఏ పొరపాటు లేదు కదా? చచా, మీరు చాలా మంచి నిర్ణయమే తీసుకున్నారు. నేను కూడా మరిది గారికి ఏదైనా పని ఇప్పిస్తే బాగుంటుంది అని మీతో చెప్పాలని అనుకున్నాను. ఈలోగా మీరే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తనకు కూడా బాధ్యత తెలిస్తే మంచిదే కదండి. నిజమే ఈశ్వరి, నా నిర్ణయాన్ని నువ్వింతగా మెచ్చుకున్నావంటే ఇంక అమ్మకు చెప్తే ఇంకెంత సంతోషిస్తుందో. ఇప్పుడే వెళ్ళి అమ్మకు చెప్పొస్తాను. ఏమండి, ఒకసారి నేను చెప్పేది వినండి. ఛా, ఈ మనిషికి ఎప్పుడు తొందరే. చెప్పేది పూర్తిగా వినరు కదా. హా. ఛే, మనం లక్ష్మిని అడ్డు పెట్టుకొని ఆస్తిని కొట్టేద్దాం అనుకుంటే తెలివిగా ఆ ఈశ్వరి తన పోలీస్ ఫ్రెండ్ని అడ్డు పెట్టుకొని మనకు అవకాశం లేకుండా చేయాలని చూస్తోంది. అమ్మా, మళ్ళీ నీ తెలివి ఉపయోగించి నువ్వే ఏదో ఒకటి చేయాలి. అదే ఆలోచిస్తుండానప్పా. తొందరలోనే ఆ ఈశ్వరి మనం చెప్పింది వినేలా చేస్తాను. వీడెందుకు వస్తున్నాడు? వస్తేనే కదప్పా తెలిసేది. రాని. అమ్మా. అన్నయ్య. రే తమ్ముడు, అన్నయ్య, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవునన్నయ్య. ఏందప్పా నీ మొహం సంతోషంతో ఎలిగిపోతా ఉండాది? ఏంది విషయం? తమ్ముడు ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్లపై తను నిలబడాలని నేను నిర్ణయం తీసుకున్నానమ్మా. అట్నా? ఏందప్పా అది? తమ్ముడికి ఓ రైస్ మిల్ పెట్టిద్దామని అనుకుంటున్నానమ్మా. అందుకు సంబంధించిన స్థలాన్ని కూడా చూశాను. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయి. నీతో ఒక మాట చెప్పి రిజిస్ట్రేషన్ చేయిద్దామని వచ్చాను. ఏంటన్నయ్య, నువ్వు చెప్పేది నిజమా? నన్ను రైస్ మిల్లుకి ఓనర్ని చేస్తున్నావా? అవునరా. రే ఓబులేష్, నీ లక్కే లక్కరా. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. చాలా సంతోషం అప్పా. అట్నే గాని. ఆగండి ఆగండి. ఇది ఇటొస్తుందేంటి? ఇది కూడా నా చేతికి రానివ్వకుండా చేస్తుందేంటో. నేనున్నాను కదప్పా, భయపడి మాక. ఏంది మే ఆదిలోనే హంసపాదంలా ఇట్ట అడ్డు తగులుతుండావే? నీ చెల్లి తన భర్తతో సంతోషంగా ఉండడం నీకిష్టం లేదా ఏమి? ఇందాక నువ్వే కదా నా నిర్ణయం బాగుంది అన్నావు. మరిప్పుడు ఎందుకు ఆగమంటున్నావు? ఏమైంది ఈశ్వరి? నాకేం కాలేదండి. కాకపోతే భవిష్యత్తులో మరిది గారికి ఏం కాకూడదని మీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏంటది? మనం ఏదైనా పని చేయించుకోవాలి అనుకుంటే అందులో అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటావా, లేకపోతే పని తెలియని కొత్త వాళ్ళని తీసుకుంటావా? అనుభవం ఉన్న వాళ్ళనే తీసుకుంటాం కదా. ఎందుకలా? మే అది కూడా తెలీదా ఏమి? అనుభవం ఉన్నోళ్ళైతే బాగా పని చేస్తారు, పని కూడా తొందరగా అయిపోతాది. అదే కొత్తోళ్ళైతే మనం ఎదురు పెట్టాల్సి వచ్చాది కదా. మరి ఏ అనుభవం లేకుండానే మరిదిగాన్ని రైస్ మిల్ కి ఓనర్ని చేస్తే ఎలా బాగుపడతారండి? అత్తయ్య అన్నట్టు తనకు కూడా
కాస్తో కూస్తో అనుభవం రావాలి కదా. లేకపోతే ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక తొందరలోనే దివాళా తీసే పరిస్థితికి వస్తారు. మీరు మీ తమ్ముణ్ణి ప్రయోజకుణ్ణి చేయాలని చూస్తున్నారా, లేక అప్పుల పాలై రోడ్డున పడాలని చూస్తున్నారా? ఈశ్వరి, ఏంటా మాటలు? నా తమ్ముడు బాగుండాలని ఇదంతా చేస్తున్నాను. అయితే వెంటనే ఏదైనా రైస్ మిల్ని చూసి అందులో మీ తమ్ముణ్ణి పనికి పంపించండి. అక్కడ అందరితో కలిసిపోయి పనిచేసి కావాల్సినంత అనుభవం సంపాదించుకుంటాడు. ఇక భవిష్యత్తులో తనకేం కాదు, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమంటారు? ఈశ్వరి చెప్పింది నిజమే. నేను ఇదంతా ఆలోచించలేదు. అమ్మా, ఇప్పుడే నేను మన రైస్ మిల్ రంగారావు గారికి ఫోన్ చేసి రేపటి నుంచే తమ్ముడు పనిలోకి వస్తాడని చెప్తాను. అట్నేప్పా, మీరిద్దరు ఏం చేసినా మా మంచి కోసమే చేస్తారు. రేయ్ తమ్ముడు, రేపటి నుంచి పనిలోకి వెళ్ళడానికి రెడీగా ఉండు. ఈశ్వరి, నేను వెళ్ళి రిజిస్ట్రేషన్ ని ఆపిమని వీర్రాజు వాళ్ళకి చెప్పొస్తాను. అలాగేనండి, వస్తాను. ఈ ఈశ్వరి ఉండగా నేనెప్పటికీ ఓనర్ని కాలేనమ్మా. జీవితాంతం నన్ను పనోడిగానే చూడాలని ఫిక్స్ అయింది. ఛ! ఓబో, ఏందప్పా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిండదా ఏమి? ఆ ఈశ్వర్ చేసే పనులకి నిజంగానే పిచ్చి పట్టేలా ఉందమ్మా. ఎన్నైనా అంటాం, కానీ నేను రేపటి నుంచి కూలోళ్ళ పనిలోకి వెళ్ళాలి. ఇంత బతుకు బతికింది దేనికోసమా? నా వల్ల కాదమ్మా. నేనిట్లా చూసేదానికి నాకు మాత్రం అయితదా ఏమి? నా వల్ల కూడా కాదప్పా. కానీ దేనికైనా సమయం రావాలి కదా. ఈశ్వరి అనుకున్నదంతా చేసిన తర్వాత మనకి సమయం వచ్చినా ఏం లాభమమ్మా? ఛ! తనని మనం ఏం చేయలేకపోయాం. మనం ఓడిపోయాం. మనం గెలిచే సమయం వచ్చుండదప్పా. ఈశ్వరి ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతా ఉండాయి. అందుకే దాన్ని లేకుండా చేస్తాను. ఏంటమ్మా నువ్వనిది? అవునప్పా, అదేం చేసినా ఇంతకాలం భరించినా ఇప్పుడు తెగించినా ప్రతి శుక్రవారం అది గుడికి పోతాది. ఈ తూరి అది గుడికి పోయినట్టే పోయి అట్నుంచటే పైకి పోతాది. దానికి నువ్వేం చేయాలో తెలుసునా?
అదప్ప విషయం. మనం రిస్క్ లో పడతామేమోనని భయంగా ఉందమ్మా. నీకేం భయంలే, అంతా నేను చూసుకుంటాను. పోయి నేను చెప్పిన పని చూడు. అలాగేనమ్మా. మే ఈశ్వరి, నేను నీ సావు వార్త వినేదానికి ఎదురు చూస్తా ఉంటాను. అమ్మా ఈశ్వరి, ఎక్కడికమ్మా? గుడికా? అవునత్తయ్య, ఈరోజు శుక్రవారం కదా, మనకి త్వరలోనే మంచి రోజులు రావాలని అమ్మవారికి అర్చన చేయించడానికి వెళ్తున్నాను. పాపం గుడికి పోతాండాననుకుంటాండాది, కానీ ఇంకాసేపట్లో దాని ప్రాణాలు గాల్లో గలిసిపోతుంటాయని తెలియదు. ఈ రోజుతో ఈశ్వరి పీడ మనకి పూర్తిగా విరగడైపోతుంది. ఇక మనకి ఎదురే లేదమ్మా. మంచి వాళ్ళ కోరికని ఆ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నువ్వన్నా మంచి రోజు వస్తే నాకన్నా ఆనందించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సరే, ఆలస్యం అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. అలాగే అత్తయ్య.